ప్రభుత్వ ఇంటర్ కళాశాలల రీజనల్ జాయింట్ డైరెక్టర్ అధికారి అందుబాటులో ఉండడం లేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆర్జేడీ కార్యాలయంలో ప్రతిరోజు అందుబాటులో ఉండాల్సిన రీజనల్ జాయింట్ డైరెక్టర్ విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వ ఇంటర్ కళాశాలల సమస్యలు పేరుకుపోతున్నాయని, పరిష్కారం కోసం కార్యాలయానికి వెళితే అధికారి ఖాళీ కుర్చీకి దర్శనమిస్తుందని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ వరంగల్ ఆర్జేడీ కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిస్థాయి అధ్యాపకులు లేకపోవడం, విద్యార్థులకు క్లాసులు సిలబస్ కాక గెస్ట్ అధ్యాపకులను తీసుకోక విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును బూచిగా చూపుతూ హైదరాబాద్ లోనే ఉంటూ ఇక్కడ ఉన్న ఆర్జేడీ కార్యాలయాన్ని హైదరాబాద్ తరలించేందుకు కుట్రపడుతున్నారంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో ఆర్జేడీ అధికారి లేక ఇటు ప్రభుత్వ ఇంటర్ కళాశాల సంబంధించి కూడా అనేక సమస్యలు అయితే పేర్కొపోతున్న పరిస్థితి ఉంది. ఇటు ఇప్పటికే విద్యా సంవత్సరం మొదలై 4 నెలలు గడుస్తున్నా కూడా పూర్తి స్థాయిలో అధ్యాపకుల నియామకాలు లేదు. ఇటు గెస్టు అధ్యాపకులకు సంబంధించి కూడా నియామకాలు లేక ఇటు విద్యార్థులు అయితే తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎలాంటి విద్యార్థి సంబంధించి కూడా సమస్యల మీద ఇటు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆర్జేడీ అధికారిని కలిసేందుకు కూడా ఇటు ఆర్జేడీ కార్యాలయానికి వెళ్తే మాత్రం కార్యాలయంలో ఇటు ఆర్జేడీ లేక మాత్రం కార్యాలయం వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంది కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, ఇటు చాలా మంది కూడా ఇటు ఆర్జేడీ అధికారి అయితే ఇటు అందుబాటులో లేకపోవడం అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. మరి ఆర్జేడీ అధికారి సంబంధించి కూడా ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడుతారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆర్జేడీ ఆఫీసు సంబంధించి కూడా మేడం ఉండడం లేదు, పూర్తి స్థాయిలో ఆర్జేడీ కార్యాలయం సంబంధించి కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిన పరిస్థితి లేదు, అందులో ఉద్యోగాల సంబంధించి కూడా భర్తీ చేసిన పరిస్థితి లేదు, అనేక సమస్యలు కూడా పేరుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్జేడీ అధికారి పైన మీరు ఏం మాట్లాడతారు? ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నా కానీ ఆ కళాశాలలపైన చర్యలు తీసుకోకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల పైన చర్యలు తీసుకోకుండా విచ్చలవిడిగా బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నా కానీ ఒక దగ్గర ప్రభుత్వం నుంచి ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని విచ్చలవిడిగా బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నా కానీ ఆర్జేడీ గారు ఇప్పటి వరకు విద్యారంగ సమస్యల స్పందించకపోవడం, మరి ప్రైవేటు విద్యా సంస్థలపైన స్పందించకపోవడం, వారితోటి కుమ్ముక్కై ఇష్టరాజ్యంగా వ్యవహరించడం చాలా బాధాకరం, సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా కానీ ఆర్జేడీ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు అక్కడ వాటర్ రాకపోవడంతో, మరియు అక్కడ ఫ్యాన్లు లేకపోవడంతో లైబ్రరీలో పుస్తకాలు లేవని చెప్పి తెలిసినా కానీ మరి లైబ్రరీలో పుస్తకాలు విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నో సందర్భాలు మేము కలిసి చెప్పడం జరిగింది. అయినా కానీ వారు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యమం అయి ఉండే ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ విద్యార్థులకు న్యాయం చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేయడం చాలా బాధాకరం. ఈ ఆర్జేడీ గారి పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఆర్జేడీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా విచ్చలవిడిగా ప్రైవేటు విద్యా సంస్థలు అదే ఫీజులు దోపిడీ చేస్తున్నా కానీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను ఈ సందర్భాన్ని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా విద్యార్థి సమస్యలకు సంబంధించి కూడా ఆర్జేడీకి కలుద్దామని విద్యార్థి సంఘాల నేతలు వచ్చినప్పుడు కూడా ఆర్జేడీ అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ఇప్పటికే సమస్యలు పెరగబోతున్నాయి. ఇటు ప్రైవేట్ కళాశాలకు సంబంధించి కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఫీజు దోపిడీ జరుగుతుంది. ఇటు ఇంటర్ కాలేజీలకు సంబంధించి కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. అసలు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మొత్తంగా ఆర్జేడీ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి చాలాసార్లు అనేకమైన విద్యార్థి సంఘాలు ఈ జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాలు కలుద్దామని పోయిన సందర్భంలో ఈరోజు కూడా ఆర్జేడీ గారు ఆఫీస్లో ఉండకపోవడం వల్ల వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో టీచింగ్ మరి నాన్ టీచింగ్ పోస్టులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందే క్రమంలో లోపాలు జరుగుతున్నాయని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా కానీ ఆమె కలవట్లేదు. అదేవిధంగా విచ్చలవిడిగా ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు దోపిడీ చేస్తున్నా కానీ అదేవిధంగా ఒక దగ్గర బ్రాంచ్ ఓపెన్ చేసుకొని ఇంకో దగ్గర 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని ఇష్టరాజ్య ఫీజులు చేస్తున్నా కానీ ఈ విషయంపై మాట్లాడదామన్న కనీసం వారు స్పందించకపోవడం, మాకు కలవకపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మీరు చెప్పండి, ఇప్పటికే ఇటు ఆర్జేడీ అధికారికి మరో పోస్టు కేటాయించడం, ఇటు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి కూడా సిఓఈ పోస్టు కేటాయించడం వల్ల దీన్ని బూచిగా చూపెట్టడం, పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉండడం జరుగుతూ ఉంది. ఇక హన్మకొండ ఆర్జేడీ ఆఫీసుకు మాత్రం వచ్చిన పరిస్థితి లేదు. దీనిపై మీరు ఎట్లా మాట్లాడతారు?
గత 10 రోజుల నుంచి మన హన్మకొండ జిల్లాలోనే వరంగల్ ఆర్జేడీ ఆఫీస్కు 10 రోజుల నుంచి ప్రతిరోజు పోవడం జరుగుతూ ఉంది. వివిధ జూనియర్ కళాశాలలో వివిధ సమస్యలపైన మరి ఆర్జేడీ ఆఫీస్కు దృష్టికి తీసుకుపోవడం కోసం విద్యార్థి సంఘంగా మేము పోవడం జరుగుతూ ఉంది. కానీ ఏ ఒక్క రోజు కూడా మరి ఆ ఒక్క ఆర్జేడీ ఆఫీసు సీట్లో కూర్చున్న పాపాన పోలేదు. మరి అదేవిధంగా మీ ఇక్కడ హన్మకొండ నగరంలో కావచ్చు, మరి అనేకమైనటువంటి జూనియర్ కాలేజీలో అనేకమైన సమస్యలు ఉన్నందువలన మేము కలవడం కోసం ఆర్జేడీ ఆఫీస్కు పోతే ఏ ఒక్క రోజు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళు మేము మేడము ఇక్కడ ఉండదు ఇక్కడ ఓన్లీ మేము స్టాఫ్ మెంబర్సే మేము వచ్చినామని చెప్పేసి వాళ్ళు తన నోటితో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆ బోర్డులు కూడా ఆర్జేడీ ఆఫీస్ బోర్డులు కూడా అటు ఒక మూలకు వేసి మరి వాటిని కూడా బోర్డు పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా జూనియర్ కాలేజీలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మరి అదేవిధంగా ఉపాధ్యాయులు లేక చాలా మంది విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళన చేసినా కూడా మరి ఆర్జేడీ ఆఫీస్లో ఆర్జేడీ మేడం గారు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీలు ఒక్కటే బ్రాంచ్ పర్మిషన్ తీసుకొని అనేక బ్రాంచులు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రైవేటు కళాశాలలో మరి లైంగిక వేధింపులకు మరి అదేవిధంగా ఉపాధ్యాయులు చితకబాదినా కూడా వాటిపైన మేము మెమరాండం ఇద్దామని చెప్పేసి ఆర్జేడీ ఆఫీస్కు పోయినా కూడా మేడం కలవకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఆర్డీఓ ఆఫీసు ఆర్జేడీ ఆఫీసు మేడం గారు వెంటనే ఆర్జేడీ ఆఫీస్కు ఓన్లీ ఆర్జేడీ మేడంగానే ఉండాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంటర్మీడియట్ సిఓఈ ఉన్నదో దానికి రాజీనామా చేసి ఓన్లీ ఆర్జేడీ ఆఫీస్కే ఉండాలి, లేకపోతే సిఓఈకే ఉండండి, ఆర్జేడీ కన్నా రిజైన్ చేయాలని చెప్పేసి మేము ఒక విద్యార్థి సంఘంగా మేము పాలకుల తప్పిదాల వల్ల హైదరాబాద్ ఉన్నటువంటి ఆర్జేడీ ఆఫీసును కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులంతా ఎన్నో ఉద్యమాలతోని పోరాటాలు చేసి గత 2 నెలల క్రితమే మన వరంగల్కి తీసుకురావడం జరిగింది. వరంగల్ తీసుకొచ్చిన క్రమంలో మరి ఇంతవరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఆర్జేడీ గారు కేవలం తన స్టాఫ్ను ఒక 5 నుంచి 10 మంది లోపున్న అధికారులను పెట్టి మేడం మాత్రం హైదరాబాద్లో ఉంటూ చలామణి చేస్తున్నారు. మరి ఇంటర్మీడియట్ బోర్డు అధికారికి సీఈఓగా ఉన్నారు, మరియు ఆర్జేడీగా ఉన్నారు. ఏదైనా ఒకటే పదవికి అర్హురాలుగా ఉండి ఇంకో పదవికి రాజీనామా చేయవలసిందిగా నేను విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి ఇంటర్మీడియట్ బోర్డు అధికారి మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి పలు సమస్యల పట్ల ఎన్నోసార్లు మేము మెమోరాండం ఇవ్వడం కోసం వెళ్ళడం జరిగింది. మొన్న ఒక చిన్న విషయంలో నేనే పోవడం జరిగింది. పోయినప్పుడు మా మేడం లేదు సార్ అని అక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడు పోయినా కూడా ఆర్జేడీ మేడం గారు అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి మేడాన్ని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఏదైనా ఒకటే పదవిని అయితే సీఈఓగా లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఆర్జేడీగా ఏదైనా ఒక పదవికే ఉండి పూర్తి ప్రక్షాళన చేసి ఇక్కడ నుండి ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి పలు సమస్యలను తక్షణమే పూర్తి చేయాలని నేను మా విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ హన్మకొండలో ఉన్న ఆర్జేడీ కార్యాలయాన్ని మరలా తిరిగి హైదరాబాద్కు తరలించేందుకే కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే ఆర్జేడీ అధికారి అయితే ఇటు హన్మకొండకు రావడం. ముఖ్యంగా కూడా ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటికైనా ఇటు ఆర్జేడీ అధికారి అయితే పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లా ఉండే విధంగా అయితే కృషి చేయాలి. ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి కూడా ఏదైతే ఇదే ఆర్జేడీ అధికారికి సీఓ పోస్ట్ ఇచ్చారో ఆ పోస్టును రద్దు చేయాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆర్జేడీ కార్యాలయం వెళ్ళినప్పుడల్లా కూడా ఆర్జేడీ అధికారి అయితే ఇటు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక సమస్యలు అయితే విద్యార్థులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇంటర్ కళాశాలకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రైవేట్ కళాశాలకు సంబంధించి కూడా అనేక సమస్యలు పేర్కొపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు విద్యా సంవత్సరం మొదలై 4 నెలలు గడుస్తున్నా కూడా పూర్తి స్థాయిలో అధ్యాపకుల రిక్రూట్మెంట్ లేదు. అలాగే ఇటు ఏదైతే ఇంటర్ కళాశాలకు సంబంధించి కూడా అధ్యాపకులు లేరో అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ సంబంధించి కూడా అధ్యాపకులను తీసుకోవాలని
అని చెప్పేసి ఇటు ఏదైతే ఆర్జేడీ అధికారికి అన్ని అధికారాలు అప్పచెప్పినప్పుడు కూడా అధికారి అయితే ఇటు మౌనం వహిస్తుందంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు ఆర్జేడీ ఆఫీసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి షిఫ్టింగ్ చేయాలి. ఆర్జేడీ కార్యాలయం సంబంధించి కూడా అందులో ఉద్యోగులను భర్తీ చేయాలి. ఇటు ఇంటర్ కళాశాలకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రైవేట్ కళాశాలకు సంబంధించి కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. ఇటు ఆర్జేడీ పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాలో ఉండే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ సార్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.